వృద్ధాప్యంలో శాంతిగా ప్రశాంతంగా బ్రతకడానికి మీకు ఉపయోగపడే 5 బోధనలు. వృద్ధాప్యం అనేది ఒక మానవ జీవితంలోని ముఖ్యమైన దశ. ఈ దశలో మనం అనేక అనుభవాలను సంపాదించి ఉంటాము. ఇవి మనకు జీవితాన్ని లోతుగా అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. కానీ అదే సమయంలో ఈ వృద్ధాప్యం ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉంటుంది. శరీర బలహీనత, మానసిక బాధ, ఇంకా మరెన్నో. ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1. ప్రస్తుతాన్ని ఆనందించండి. గతాన్ని తలుచుకుని శోకించకండి. భవిష్యత్తును గురించి ఆందోళన పడకండి. ఇవి రెండు మీ ప్రశాంతతను దూరం చేస్తాయి. ప్రస్తుతం గురించి మాత్రమే ఆలోచించండి. వృద్ధాప్యంలో మనం అనుభవాల ఖజానాతో నిండి ఉంటాం. కానీ మనల్ని ఎవరూ ఉపయోగించుకోరు. మన మాటలు పట్టించుకోరు. చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించండి. పిల్లల నవ్వు, ప్రకృతి అందాలు, చక్కటి కాఫీ, ఇలా మీకు ఇష్టమైన చిన్న చిన్న ఆనందాలను పొందండి. 2. వృద్ధాప్యంలో ఒంటరిగా ఉండడం వల్ల గతంలో జరిగిన విభేదాలు, గొడవల గురించి తలుచుకొని మనసు బాధలతో నిండిపోతుంది. కానీ మీరు క్షమించడం వల్ల మీ మనసుకు హాయిగా ఉంటుంది. ఎందుకంటే మీది యుద్ధాలు చేసే వయసు కాదు, గొడవలు పడి గెలిచే వయసు కాదు. మీకు ఎవరు తోడు కూడా రారు. కాబట్టి ఈ వయసులో క్షమించడం నేర్చుకోవాలి. మీకు బాధ కలిగించిన వారిని క్షమించండి. పాత సంబంధాలను సరిచేయడానికి ప్రయత్నించండి. 3. సంతృప్తి అనేది అత్యంత గొప్ప సంపద. మీరు ఎన్ని కోట్లు సంపాదించినా మీకు తృప్తి అనేది లేకపోతే ఆ ఆనందాన్ని మీరు పూర్తిగా పొందలేరు. వృద్ధాప్యంలో మీరు అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే ఆశలు అంతులేనివి. కానీ మనశ్శాంతికి సాదా సీదా జీవన శైలి చాలా ఉపయోగపడుతుంది. మీ వద్ద ఉన్న దానితో సంతోషించండి. పుస్తకాలు చదవడం, తోట పనులు చేయడం, సంగీతం వింటూ హాయిగా గడపండి. 4. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం ముఖ్యం. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనస్సు, ఆత్మ ఆరోగ్యంగా ఉంటాయి. వృద్ధాప్యంలో శరీరం బలహీనపడడం సహజం. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనం బాధలు పడకుండా జీవించడానికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. తాజా పండ్లు, కూరగాయలు, నూనెను తక్కువగా వాడండి. రోజుకు 7 నుండి 8 గంటలు నిద్రపోండి. ఉదయం వెళ్లి ప్రకృతిలో నడవండి. ఈ వయసులో ప్రకృతికి దగ్గరగా ఉండడం వల్ల మీ సంతోషం రెట్టింపు అవుతుంది. మిత్రుల మధ్య సంతోషంగా గడపండి. 5. మరణాన్ని స్వీకరించండి. ఏది పుట్టిందో అది ఖచ్చితంగా చనిపోతుంది. వృద్ధాప్యంలో మృత్యువుపై భయం సహజం. కానీ దానిని జీవిత చక్రంలో ఒక భాగంగా చూడగలిగితే మన భయం తొలగిపోతుంది. మరణం జీవన చక్రంలో ఒక భాగం మాత్రమే. దీనిని భయపడకుండా అంగీకరించాలి. మృత్యువు అనేది ముగింపు కాదు, మార్పు మాత్రమే. మీ బలహీనతల నుండి, మీ శరీరం అనుభవిస్తున్న బాధల నుండి మీకు విముక్తి కలగడమే మరణం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి.